హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను ప్లాస్టిక్ మిర్రర్స్తో డిజైనర్గా బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ఇది నేను ఆల్రెడీ ఇప్పుడు బ్యాక్ నెక్ కుట్టుకున్నానండి. ఇది పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేశాను. ఇక మిర్రర్స్ కోసం అని చూద్దాం. ఇది మిర్రర్స్ అంటే నేను హోల్స్ ఉన్నాయి తీసుకున్నానండి. ఇవి హోల్స్ ఉన్నాయి కూడా దొరుకుతాయి మనకు, ప్లాస్టిక్ మిర్రర్స్. ఈ హోల్స్ ఉన్నాయి తీసుకొని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. దీనికి హోల్స్ ఉన్నాయి మనకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్గా దొరుకుతుందండి మనకు షాప్లో. అందుకని నేను ఈ హోల్స్ ఉన్నాయి తీసుకున్నాను. ఈ హోల్స్ లేకుండా మామూలుగా అయినా కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా మనం గమ్తో ఇలా మనకు అన్ని రకాల గమ్స్ దొరుకుతున్నాయండి, అన్ని కలర్స్ దొరుకుతున్నాయి మనకు షాప్లో. అయితే నాకు ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ మనం మిర్రర్స్ అన్నీ కుట్టుకుంటున్నాం కదా, ఇలా హోల్స్లతోని ఇలా మిర్రర్స్తో కుట్టుకున్నాం అనుకోండి, కదలకుండా మనకు గట్టిగా ఉంటుంది కూడా, మనకు ఊడిపోయే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ మిర్రర్స్కు ఇట్లా హోల్స్ లేకుండా కూడా ఉంటాయి, అవి కూడా మనం చేసుకోవచ్చు, ఏం ఊడిపోవండి. ఎక్కువసేపు నానబెట్టొద్దు, సర్ఫ్లో కానీ సబ్బుతో కానీ ఎక్కువసేపు నానబెట్టేసరికి అవి ఊడే అవకాశం ఉంటుంది. అది వెంటనే మనం వాష్ చేసి వెంటనే ఆరేసుకోవాలి. అలాంటప్పుడు మనకు ఊడిపోకుండా ఉంటుంది. అది బాగా పాటించాలండి, ఎందుకంటే మనం నీళ్ళలో నానబెట్టి సర్ఫ్లో కానీ సబ్బుతో కానీ నానబెట్టి పెట్టామనుకోండి, అవి ఊడిపోయే అవకాశం ఉంటుంది, మెత్తగా నానిపోయి ఊడే అవకాశం ఉంటుంది. అందుకోసం ఎక్కువసేపు నానబెట్టకుండా సబ్బుతో వాష్ చేసి మీరు ఆరేసారనుకోండి, మీకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు మనకు అన్ని మార్కెట్లో కలర్స్ ఫుల్గా అన్నీ దొరుకుతున్నాయి. మనం అన్ని డిజైనర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కూడా ఇప్పుడు ఈ మిర్రర్సే కాకుండా కిందికి కూడా చిన్న సైజు మిర్రర్స్తో కూడా డిజైనర్గా చేసుకోవచ్చు. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇందులో స్క్వేరీ కూడా ఉంటాయండి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మన డిజైనర్ కింద. కానీ నేను ఇక్కడ తీసుకున్నది రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసి కిందికి గట్టి కుట్టు వేసుకొని ఇక తీసేస్తున్నాను. ఇక ఇదిగోండి ఇక్కడ దారం కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను పింక్ కలర్ గమ్ తీసుకున్నానండి. ఇదిగోండి పింక్ కలర్ అంటే శారీ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ ఉంది, అందుకోసం అని చెప్పేసి నేను పింక్ కలర్ది తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మనం మిర్రర్ కుట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ మిర్రర్స్ పైన రౌండ్గా ఇలా మన గమ్ అంతా ఇలా పెట్టేసుకోవాలి. అన్ని మిర్రర్స్ కూడా ఇలాగే పెట్టుకుంటూ రావాలి. కొంచెం మనకు ముందు వైపు కొంచెం తట్టుకున్నట్టు అవుతుంది, అది కొంచెం మనం చేతితో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది గమ్ బాటిల్కి. ఇది పింక్ కలరే కాదండి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్నీ మనకు దొరుకుతున్నాయి షాప్లో. మనం స్టిచ్చింగ్ చేసుకునే కంటే ఇది ఈజీగా అవుతుందని చెప్పేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక మిర్రర్స్ కన్నిటి కూడా ఇలాగే పెట్టుకుంటూ రావాలి. ఇలా మనం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టాలండి. అది మనము ప్రెస్ చేసేటప్పుడు గమ్ బాటిల్ ప్రెస్ చేసేటప్పుడు ఒకటే విధంగా చేయాలి. అలాంటప్పుడు మనకు చక్కగా వస్తుంది మిర్రర్కు చుట్టుగాను. అందుకని ఏమాత్రం ఎక్కువ తక్కువ ప్రెస్ చేసినా కూడా గమ్ అనేది ఎక్కువ వచ్చి మనకు మిర్రర్ పైన పడుతుంది. అప్పుడు మనకు మిర్రర్ అనేది సరిగా కనిపించదు. ఇది జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు అన్నిటికి కూడా ఇలాగే పెట్టేశాను. ఇక నేను ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలాగే పెడుతున్నానండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకు ఒక ఇక్కడ కావాలి కదా, అందుకోసం ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ దీనిలాగానే పెట్టేస్తున్నాను. ఇదిగోండి రాకుంటే ఇలా కొంచెం ఇలా మనం ఇది గమ్ బాటిల్ సరిగ్గా చేసుకోవాలి, చేసుకొని అప్పుడు పెట్టేసుకోవాలి. ఇది మనం కరెక్ట్గా పెట్టామని అనుకోండి మిర్రర్స్కు చాలా బాగుంటుందండి, చాలా అందంగా కనిపిస్తుంది మనకు బ్లౌజ్ కూడాను. ఇక మనకి ఇది మన థ్రెడ్తో కుట్టుకున్నట్టే వస్తున్నాయండి ఈ మిర్రర్స్ కూడాను, చాలా అందంగా కనిపిస్తాయి. అందరికి కూడా ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఇది గమ్తో పెట్టుకోవచ్చు. అది ఎటువంటి రాని వాళ్ళకైనా కూడా ఈజీగా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి గమ్తో చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.